వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. పరిపాలన సౌలభ్యం పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చారిత్రక వరంగల్ జిల్లాను ఇష్టారాజ్యంగా 6 ముక్కలు చేసి 6 జిల్లాలను చేసి ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేసి అభివృద్ధిలో వెనుక పడేశారని వరంగల్ హన్మకొండ జిల్లాల ప్రముఖులు విమర్శించారు. హన్మకొండ జిల్లా కేంద్ర ప్రెస్ క్లబ్ లో వరంగల్ మహానగర పునర్నిర్మాణ పరిపాలన సౌలభ్యం అభివృద్ధిపై ముప్పిడి సంపత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చా గోష్ఠిలో నగర ప్రముఖులు మాట్లాడుతూ గత కేసీఆర్ పాలనలో పరిపాలన సౌలభ్యం పేరుతో చారిత్రక నగరాన్ని 6 ముక్కలుగా విచ్ఛిన్నం చేసి అస్తవ్యస్తంగా జిల్లాలు ఏర్పాటు చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని రాజకీయ చైతన్యాన్ని దెబ్బతీశారని అన్నారు. గత పాలకులు చేసిన ద్రోహాన్ని ప్రస్తుత పాలకులు సమీక్షించి వరంగల్ హన్మకొండ జిల్లాలను ఏకం చేసి అభివృద్ధి చేయాలని అన్నారు. రాజకీయ వ్యాపార వర్గాల మేలు కోసం జిల్లాలను ఏర్పాటు చేసి మహానగరాన్ని విభజించారని, దక్షిణ భారతదేశాన్ని ఏలిన వరంగల్ కేంద్రాన్ని చారిత్రక ఆనవాళ్లు లేకుండా చేయడమే కాకుండా అభివృద్ధిలో హన్మకొండ 30 స్థానంలో ఉందని, పాత జిల్లాల కేంద్రాలు అభివృద్ధి కేంద్రాలుగా ఉండేవని, కొత్త జిల్లాలతో ఆ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. పోరాటాలకు కేంద్రమైన వరంగల్ మహానగరాన్ని కాపాడుకోవటానికి మరో పోరాటం చేయవలసిన అవసరం ఉందని, అందుకోసం 2 జిల్లాలలోని వివిధ రంగాలకు చెందిన వారిని ఏకం చేసి ప్రస్తుత ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా 2 జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి వివరిస్తామని అన్నారు. ఈరోజు వరంగల్లో ఉన్న వరంగల్ హనుమకొండలో కాజీపేటలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు అందరు కలిసి ఒకటే ఎజెండాగా ఏదంటే వరంగల్ హనుమకొండ 2 జిల్లాలను ఒకటే చేయాలని ఓ తీర్మానం ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. దాని కొరకు అవసరమైతే ఉద్యమం చేయాలని కూడా నిర్ణయం చేసుకున్నాం. ఇందులో అందరూ వరంగల్ వాసులు, హనుమకొండ వాసులు అందరూ కూడా అన్ని సంఘాలను కూడా మళ్ళీ ఒక పెద్ద మీటింగ్ పెట్టి అందరినీ కూడా దీన్ని మమేకం చేసి ఇది సాధించే వరకు పోరాడాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రంలో చాలా అన్యాయానికి గురై విధ్వంసానికి గురైనటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాను మరి తిరిగి వరంగల్ ఈస్టు, వరంగల్ వెస్టు ఈ 2 ట్రై సిటీలో ఉన్నటువంటి వాటిని ఒకే జిల్లాగా చేయాలని, ముఖ్యంగా అభివృద్ధికి ఈ 2 జిల్లాలు ఒకటే అయితే మాత్రమే జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడి అంతా హైదరాబాద్ పోతుంది, ఇక్కడి స్కిల్డ్ లేబరర్స్ హైదరాబాద్ పోతున్నారు, ఇక్కడి అనేటువంటి వనరులన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరంగా వరంగల్ ఎదగాలంటే ఈ 2 నియోజకవర్గాలను తప్పకుండా ఒకే జిల్లా, అది వరంగల్ జిల్లాగానే ఉండాలి. కాకతీయులైనటువంటి చరిత్రను ఈ ప్రాంతం యొక్క రాజకీయ చైతన్యాన్ని రక్షించుకుందాయని మన రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ, ఎంపీలకు, వివిధ రాజకీయ పార్టీలకు కూడా ఈ సభ ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏ విధంగా వరంగల్ విభజన వరంగల్ ప్రజలకు ఆర్థిక సామాజిక నష్టాన్ని, విధ్వంసాన్ని కలిగజేస్తుందో కూడా ఆ రోజు మేము వివరించినాం. అంటే ముఖ్యంగా వరంగల్ 6 ముక్కలు కావడం మాత్రం వనరుల సమతుల్యత లేకుండా పోయింది. ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సహజ వనరుల సమతుల్యతకు పెట్టింది పేరు. పర్యాటకం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది, ఫారెస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది, మైనింగ్ ఉంది, విద్య ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అన్ని రకాల వనరుల సమతుల్యత ఉన్న వరంగల్ జిల్లాని 6 ముక్కలుగా చేయడం ద్వారా ప్రతి ఒక్క జిల్లా కూడా తిరిగి మొదటి నుంచి అభివృద్ధి చెందవలసిన దుస్థితికి వరంగల్ ఈరోజు చేరుకున్నది. అంటే ఈ రకంగా అసలు వరంగల్ జిల్లానే మొట్టమొదటి నుంచి కనుక మనం చూసినట్టయితే 33 జిల్లాల్లో వరంగల్ పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. జీడిపిలో 15వ ప్లేస్లో ఉంది. మన హన్మకొండ చూసినట్టయితే పర్ క్యాపిటల్ ఇన్కంలో 33 జిల్లాల్లో 30 ప్లేస్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వరంగల్ జిల్లాను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించింది. ఇటువంటి వెనుకబడిన దశలో ఉన్న వరంగల్ని 6 ముక్కలు చేసి వరంగల్ జిల్లాను పూర్తిగా ఆర్థికంగా, సామాజికంగా, ఉపాధి కల్పన లేకుండా పూర్తిగా విధ్వంసం చేయడానికి గత ప్రభుత్వం చేసింది. దాని నష్టాన్ని ఇప్పుడు ప్రజలు అనుభవిస్తూనే ఉన్నారు. అప్పుడే మేము మొదట్లో వెంకటనారాయణ సారు మేము కూడా ఉద్యమాలు చేపట్టినాం. కనీసం వరంగల్ నగరాన్నైనా ఒకే జిల్లాలో ఉంచాలని చెప్పి ఆ రోజు మేము ఉద్యమాలు చేసినాం. 2 జిల్లాలను కలుపుతూ ఒక జిల్లా ఏర్పాటు చేయాలని కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఈ మేధావులందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పి 2-3 ఏళ్ల పాటు కేసీఆర్ ఆపడం కూడా జరిగింది. కానీ తర్వాతి కాలంలో మరి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం జిల్లాను 2 ముక్కలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మేము 2 జిల్లాల్ని కలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దానికి సిద్ధాంత భూమిక కూడా మేము ఇస్తున్నాం. 2 జిల్లాలు కలిస్తే ప్రజలకు
అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, సామాజికంగా ఆర్థికంగా వరంగల్ నగర అభివృద్ధి, వరంగల్ జిల్లా అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అలాగే రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే రెండవ నగరంగా వరంగల్ ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా ఒక డాక్యుమెంట్ మేము తయారు చేసినాం. దాన్ని ఇప్పుడు మేము ప్రజల్లోకి మేము తప్పనిసరిగా అభిప్రాయ సేకరణలో పంపిస్తాం. రెండు జిల్లాలను కలపడానికి మాత్రం వరంగల్ ఉమ్మడి ఈ రెండు జిల్లాలు కలిపితే ఈ రెండు జిల్లాలకే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని మేము మరింత ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రతినిధులను కూడా తెలియజేస్తూ వారిని కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా ఈ సమావేశం తీర్మానిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.